ఇంకా ఇప్పట్లో చల్లబడేటువంటి పరిస్థితి లేదా? ఈ వివాదం, ఈ వేడి ఇంకెన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మధ్య కొంతమంది రాజకీయ నాయకులు చేరి విద్వేషాలు రెచ్చగొట్టేది? సార్ బ్రహ్మనాయుడు గారు, మా అధినేత ఎంత స్పష్టతగా మాట్లాడారో మీకు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్. ఒక్కటే విషయం సార్, మా అధినేత భారతదేశం మొత్తం ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు అందరికి తెలుసండి. మేము వీళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు సార్. దయచేసి ఒక్కటే విషయం, మీ 99 టీవీ ద్వారా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నిజంగా చెప్తున్నా, 99 టీవీ యాజమాన్యానికి మేము పాదాభివందనాలు చేస్తాం. ఎందుకు చెప్పాలా? నిజాన్ని మీరు అడ్వర్టైజ్ చేస్తారు. మాకేందంటే ఒక్కటండి, ఇవాళ మన కేంద్ర కార్యాలయం నుండి కూడా మా సాగర్ సార్ గారు కూడా మాట్లాడారు. ఎంత స్పష్టతగా మాట్లాడారండి. మా అధినేతకు తెలంగాణ అన్న, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ యువత అన్న, ఆయన భారతదేశం గురించి ఆలోచిస్తున్నారండి, ఒక రాష్ట్రం గురించి కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన తెలంగాణ గుండెలో ఆయనకు పునర్జన్మనిచ్చిందండి. కొండగట్టులో చనిపోయేవారండి ఆయన. నాకు తెలంగాణ పునర్జన్మనిచ్చిందంటాడు. ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కొండగట్టు అంజనా స్వామి ఆలయం నుండి స్టార్ట్ చేస్తారండి. మొన్న వారాహి యాత్ర కూడా ఆలయం నుండే స్టార్ట్ చేస్తారండి. ఎందుకండి మా అధినేత వీళ్ళు ఏం చేస్తారు సార్? ఒక్కటే సార్, వీళ్ళు ఏంటంటే వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు ఫెయిల్ అయ్యారు వీళ్ళు. అది డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఏమంటారు, ఒక డట్టి రాజకీయం. మీరు ఇచ్చిన హామీ ఏంటి? బతుకమ్మ చీరను ఇంద్రమ్మ చీరను పెడతావు, మహిళలకు 2500 ఇస్తారని అది ఫెయిల్, మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు ఫెయిలు, తులం బంగారం ఫెయిలు. ఇవన్నీ ప్రజలు అడిగి వీళ్ళని నిలదీస్తారు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సెలబ్రిటీ, ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఈ మా అధినేత గురించి మాట్లాడితే వీళ్ళంతా డవేట్ అవుతారు తెలంగాణ వాళ్ళు. వీళ్ళు సినిమాలు తిరగనివ్వము, పరిగెత్తిస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు కదా సార్. బల్ముని వెంకట అనే వ్యక్తి, ఆయన ఎవరో కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. ఎమ్మెల్సీ అని మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే తెలిసిండు నాకే. నేను ఎమ్మెల్సీ బీడీ చేసిన, ఎంపీలు చేసిన, ICMR లో ఉద్యోగం చేసిన, సోషల్ డిపార్ట్మెంట్ లో 10 సంవత్సరాలు పనిచేసిన, NREGS సోషల్ డిపార్ట్మెంట్ లో, ఆడిట్ డిపార్ట్మెంట్ లో. నాకే ఇంత అవేర్నెస్ ఉన్న నాకే తెలియదు. ప్రజలకు బల్మూరు వెంకట అనే వ్యక్తి ఎవరు తెలుస్తారు? ఉరికించుకుంటే కొట్టే సామర్థ్యం, శక్తి సామర్థ్యం బల్మూరు వెంకట ఉన్నదా? రియల్ గా మా సాగర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు కూడా ఇంతవరకు, సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా ఇంతవరకు తెలంగాణ మీద చెడుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ఏమైనా రియాక్ట్ అయినా సార్? లేదు, ఇంకా ఇప్పటి వరకు ఎవ్వరు రియాక్ట్ కాలే. ఇలా మా సాగర్ సార్ ఎక్సలెంట్ గా సమాచారం ఇచ్చారు. ఇది దొంగ నాటకం. రియల్ చెప్తున్నా. ఒక మినిస్టర్ హోదాలో ఉండి కోమటిరెడ్డి గారు మాట్లాడతారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఇలా ఆయన ఎవరు, ఆ కొండగట్టుల ఆయన పేరేం పేరు కూడా నాకైతే తెలియదు. మినిస్టర్ అని రియల్ చెప్తున్నా సార్, రియల్ చెప్తున్నా. ఆయన కొండగట్ట, ఆయన పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడితే ఆయన మినిస్టర్ అని తెలిసింది. ఆయన పేరు ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు. మీరు చెప్తే ఏమైనా చెప్పండి, నాకు తెలియదు. కొండగట్టు పోయి ఆలయం పోయి వీళ్ళ అండి ఆయన గురించి మాట్లాడారు. అడ్లూరు లక్ష్మణ్ గారి గురించా మీరు అనేది? అవునవును, అడ్లూరు లక్ష్మణ్ అనేది నాకు ఇప్పుడు సార్ గురించి మాట్లాడేదాకా ఆయన మినిస్టర్ అని నాకు తెలియదు. మదర్ ప్రామిస్, మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. రియల్ అండి. ఎందుకంటే సార్, కరెంటు రేంటి ఇళ్లలో కరెంటు పెట్టిండు మా అధినేత. 70 సంవత్సరాల నుండి ఒక నాయకుడు కూడా వెళ్ళిపోని ఆ ఏరియాకు, అడవిలోకి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకున్న నాయకుడు మా నాయకుడు. 130 కుటుంబాలున్న ఏరియాలో రోడ్ వేసింది మా నాయకుడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు, ఆయన లేకపోతే మేము ఈ విధంగా లేము అని వాళ్ళ భార్య కూడా చాలా గౌరవంగా చెప్పారు.
ఏమండి మా సార్కు ఒక పదవి లేనప్పుడే శ్రీ ప్రధానమంత్రి మోదీ గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారండి. ఆయన శక్తి సామర్థ్యాలు 10 సంవత్సరాల కిందనే గమనించిన అపర భగీరథుడు ప్రధానమంత్రి గారు. మీరు ఒక్కటండి, మీకు సార్ మా అధినేత తిడితే వీళ్ళకి ఏంటంటే ప్రజాదరణ ఎక్కలేదు, ఫెయిల్ అయిండు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఇక్కడ అదే రియల్ ఏంటంటే అసలు మా జనసేనని ఇక్కడే కూరుకుంటున్నారు వాళ్ళు. ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ సార్ ఆయన పుట్టిన ఇల్లు సార్, మా సార్ వాళ్ళ డాడీ అక్కడ కానిస్టేబుల్ గా పనిచేశారు. అది పుట్టిన ఇల్లు, నా ఇల్లుని నేను కాపాడుకోవాలి, మా అమ్మకు మా నాన్నకు మా అన్నయ్యకు నేను గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన కష్టపడ్డాడు. సార్ విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి మా అధినేత చాలా కష్టపడి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అంటే వరాల లాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నాలాంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సార్, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ బిడ్డని నేను గ్రామ స్థాయిలో పనిచేస్తుంటే నాలాంటి వ్యక్తిని కూడా తన పిల్లలతో పాటు ప్రోటోకాల్లో పిలిపించుకొని తిరుపతి లడ్డు కల్తీ విషయంలో నాకు అవకాశం ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మాట్లాడితే తప్పు సార్. సార్ ఆయన చీన్మాలు ఆపితే సార్ ఒక్కసారి సార్ బ్రహ్మనాయుడు గారు ఆయన షూటింగ్ స్పాట్ కి వెళ్తే ఎంతమంది జీవనం అంటే ఎంత మందికి ఉపాధి కలిగిస్తుందో మీకే అర్థమైతే సార్. ఆయన షూటింగ్ చేస్తే మినిమం 1000 కుటుంబాలు బతుకుతాయి సార్. మినిమం 1000 కుటుంబాలు బతుకుతాయి. ఆయనే అంటే ఉపాధి కల్పించడం కోసం సినిమాలు చేస్తారండి. ఆ సినిమాలకు వచ్చిన డబ్బులు సార్ రైతులకు ఇస్తాడు, నిరుపేదలకు ఇస్తాడు సార్. అసలు ఆయన గురించి వీళ్ళు సార్ ఈ రోజు తెలంగాణకి ఏం చేసారు సార్ వీళ్ళు? ఒక్క మాట చెప్పండి సార్ దయచేసి. మీ పరంగా నేను అడుగుతున్నా సార్, ఏ విధమైన సహాయ సహకారం తెలంగాణ రాష్ట్రానికి అందించారా చెప్పండి సార్. సార్ ఒక్కటి సార్, ఇంతవరకు కూడా మొన్న కూడా ₹1 విరాళం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చారు. ఇంత ఇది కాదా సార్? రైట్ నగేష్ గారు మీరు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. సమయం తక్కువగా ఉంది నగేష్ గారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు సార్ ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చింది. ఏమండి చిన్నపరెడ్డి గారు? సార్ మన నాగేష్ గారు మాట్లాడుతూ పవన్